అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగరాజు చిన్నాన మద్దిలేటి కుటుంబం ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్నటువంటి బైక్ను తప్పించబోయి చెట్టుని ఢీకొట్టింది కారు. అయితే ప్రమాదంలో ఎంపీ చిన్నమ్మ మణెమ్మ మృతి చెందారు. చిన్నాన మద్దిలేటి సోదరుడు నాగరాజుకు గాయాలయ్యాయి. అయితే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఎంపీ నాగరాజు. అయితే చిన్నమ్మ మృతితో ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు ఎంపీ. ఏం పేరు నీ పేరు? మద్దిలేటి. యా ఊరు? పంచలింగాలు. సీట్ ఎక్కడిది? ఏం పేరు నీ పేరు? మద్దిలేటి. యా ఊరు? పంచలింగాలు. సీట్ ఎక్కడిది? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. కర్నూలు ఎంపీ నాగరాజు ఇంట్లో మాత్రం తీవ్ర విషాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు చిన్నాన్న ప్రయాణిస్తున్నటువంటి కారుకు నిన్నటి రోజున రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఉండవెల్లి సమీపంలో కంచిపాడు జమ్మలమ్మ ఆలయానికి వీళ్ళు బయలుదేరారని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి పంచలింగాల నుంచి. అయితే నేపథ్యంలో కూడా కారు ముందు ఒక బైక్ తప్పించబోయారని చెప్పవచ్చు. బైక్ అడ్డుగా వచ్చింది. బైక్ కు ఎక్కడ ఢీకొంటారు అని చెప్పేసి అని కూడా ఒకసారిగా ఆ కారును సైడ్ కి తిప్పిన నేపథ్యంలో ఒకసారికి ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి చెట్టును ఢీకొట్టడం వల్ల కూడా అందులో ప్రయాణించినటువంటి వారందరూ కూడా గాయపడ్డారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎంపీ నాగరాజు చిన్నమ్మ ఎవరవుతున్నారో మణెమ్మ, ఈమె కన్నులో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మిగతా వర్గాల చిన్నాన్నతో పాటుగా చిన్నాన్న మద్దిలేటి, అలాగే చిన్నాన్న కుమారుడు నాగరాజు కూడా స్వల్ప గాయాలైనని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎక్కువ గాయాలయ్యాయి మణెమ్మకు. ఈ నేపథ్యంలో ఆమె కోలుకోలేకపోయింది. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ఆమెకు వైద్య చికిత్స అందించినప్పటికీ కూడా ఆమె కోలుకోలేక మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎంపీ నాగరాజు ఢిల్లీ నుంచి కూడా వచ్చారని చెప్పవచ్చు. చిన్నాన్న కుటుంబానికి ఈ విధంగా జరిగిందని చెప్పి, అంటే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కూడా ఎంపీ ఢిల్లీలో ఉన్నారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా ఈ ప్రమాద విషయాన్ని తెలుసుకున్నటువంటి నాగరాజు కూడా నిన్నటి రోజున పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఎంపీ కుటుంబంలో ఒక విషాదం మలుముకుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దైవ దర్శనానికి వెళ్తూ కూడా ఈ ఫ్యామిలీలో పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదానికి గురి కావడం, అందులో చిన్నమ్మను కోల్పోవడం జరిగిందనే మనం చెప్పవచ్చు. మల్లికార్జున్, ఎవరైతే గాయాలయ్యారో చిన్నాన్నతో పాటుగా సోదరుడు, ఇద్దరికి కూడా గాయాలైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి సహాయక చర్యలు ఏ విధంగా చేస్తున్నారు? రాజు, మనం చూసుకుంటే చిన్నాన్న మద్దిలేటితో పాటుగా చిన్నాన్న కుమారుడు నాగరాజు, అంటే వీరిద్దరు కూడా ముగ్గురు ఉన్నారు. అందులో వీరికి అయితే తక్కువ గాయాలని చెప్పవచ్చు. అయితే ప్రాణాపాయ స్థితి నుంచి వీళ్ళు బయటపడ్డారు. అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో వెంటనే కూడా వీరిని ఆసుపత్రికి తరలించారని చెప్పవచ్చు. చిన్న చిన్న గాయాలు కాబట్టి ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు కాబట్టి వైద్యం అయితే అందుతా ఉంది. అంటే ఏ రకంగా కొంచెం కాళ్ళకు చేతులకు తీవ్రమైన కొంచెం గాయాలు ఎక్కువైనాయి కాబట్టి వాళ్ళకైతే ప్రాణాపాయ స్థితి లేదు, కానీ కాకపోతే గాయాలైనాయి కాబట్టి చికిత్స అయితే అందుతూ ఉందో అని చెప్పవచ్చు. వారికి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఎంపీ నాగరాజు కూడా సమీపంలో ఆసుపత్రికి ఫోన్ చేసి సరైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ వైద్యులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వారికి వైద్యం అయితే అందుతుందని చెప్పవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు, ఇక మణెమ్మ ఎవరైతే ఉన్నారో చిన్నమ్మ మంతము, ఆమె ఎక్కువ అంటే ఏజ్డ్ అని చెప్పవచ్చు. దాదాపుగా 60 సంవత్సరాలకు పైబడి ఉన్న మహిళ కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఆమె ఎక్కువ గాయాలు కావడం, తీవ్రంగా గాయాలనే నేపథ్యంలో కూడా ఆమె కోలుకోలేకపోయినటువంటి పరిస్థితి. చికిత్స పొందుతూనే ఆమె నిన్న సాయంత్రం పూర్తి స్థాయిలో రాత్రి మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే గాయపడిన వారికి అయితే వైద్యం అయితే అందుతుందని చెప్పవచ్చు. సిరాజ్. మల్లికార్జున్, కొంతవరకు పార్లమెంట్లో కీలకమైనటువంటి చర్చలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద ఎంపీ ఎప్పటి వరకు కర్నూలుకు చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? షెడ్యూల్ ఎంపీ ఇమీడియట్ గా బయలుదేరారు. కంప్లీట్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంఘటన జరిగిన విషయం తెలుసుకున్నారని వెంటనే కూడా ఆయన బయలుదేరారని చెప్పవచ్చు. అయితే సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అటెండ్ అయిన తర్వాత సొంత చిన్నమ్మ ఆయన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన కుటాహుటిన కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆల్రెడీ కర్నూలుకు చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే ఈ రోజు ఈ అంత్యక్రియలు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దూర బంధువులు కూడా వారంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఎంపీ కూడా చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అంత్యక్రియలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చిన్నమ్మ
చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన విపాటికి చేరుకున్నారని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తర్వాత అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మన ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. విరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగరాజు చిన్నాన మద్దిలేటి కుటుంబం ప్రయాణిస్తున్నటువంటి కారుకు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్నటువంటి బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది కారు. అయితే ప్రమాదంలో ఎంపీ చిన్నమ్మ మరెమ్మ మృతి చెందారు. చిన్నాన మద్దిలేటి సోదరుడు నాగరాజుకు గాయాలయ్యాయి. అయితే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నారు ఎంపీ నాగరాజు. చిన్నమ్మ మృతితో ఢిల్లీ నుంచి కర్నూలుకు బయలుదేరారు ఎంపీ.